హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే మన ఎలక్షన్ కమిషనర్ గారు ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే తెలియజేశారు. అంతేకాకుండా గతంలో సీఎం అంటే ఒక 2 నెలల ముందు సీఎం పదవిలో ఉన్నప్పుడైతే రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్కి సంబంధించిన రుణాన్ని అనేది అప్డేట్ అయితే చేయడం జరిగింది. అంతేకాకుండా చెక్ని అయితే రిలీజ్ చేయాలని ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్నారు. కానీ అమౌంట్ని అయితే ప్రతి రైతు ఖాతాలో జమ చేయలేదన్న విషయాన్ని అయితే ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పుడు అమౌంట్ అనేది ప్రతి రైతు ఖాతాలో జమ అవుతుందా లేదా, అసలు అమౌంట్ అనేది ప్రతి రైతుకి జమ అవుతుందా లేదా అన్న విషయాన్ని అయితే ప్రతి ఒక్క విషయాన్ని మన వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే వీడియోని అయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులైతే ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్కి సంబంధించిన రుణానిపై మన ఎలక్షన్ కమిషనర్ గారు రుణమాఫీకి సంబంధించిన నిధులను అయితే రిలీజ్ చేయబోతున్నట్లు ప్రత్యేకమైన ఆమోదాలను అయితే నెలకొల్పారు. ఈ కేవైసీ ఈక్రాప్ అనేది చేయించుకుని వారి సమీపంలో ఉన్న బ్యాంకులో, అంటే వారు ఎక్కడైతే పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన రుణాన్ని అయితే పొంది ఉన్నారో అక్కడైతే ఈ కేవైసీ ఈక్రాప్ చేయించుకొని ప్రతి ఒక్కరూ వారి గ్రామ వార్డు సచివాలయంలో అప్లై చేసుకొని ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు రుణమాఫీ నిధులు అనేటివి నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ కాబోతున్నట్లు, త్వరలోనే ఒక కొత్త తేదీని కూడా ప్రకటన చేయబోతున్నట్లు తెలియజేశారు. సో చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అంటే గవర్నమెంట్ నుండి వచ్చేటి మీకే అందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.